వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని దూరంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అవును, ఎవరికి వారు వేరేగా పెళ్లి చేసుకుని దూరం అయిపోతే అక్కా చెల్లెళ్ళు ఆ ఆలోచనకే అలమటించిపోయారు. అందుకే ఒక వింతైన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు కలిసి ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. అవును, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒక యువకుడిని పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజంగా నిజం. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఓ యువకుడిని ఇష్టపడి అతన్నే చేసుకున్నారు. ఎందుకలా అంటారా? వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోవడం మాకెంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాం, ఒకే మొగుడితో హాయిగా ఉంటామంటూ ఖరాఖండిగా చెప్తున్నారు. ఎస్, ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. సరోజ్, సావిత్రి, సంతోష్ యూపీలోని అమ్రోహా జిల్లా ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళు వికాస్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. వికాస్ని ఎందుకు చేసుకున్నారంటే వీళ్ళు ముగ్గురు సోషల్ మీడియాలో బాగా రీల్స్ చేస్తుంటారు. ఆ రీల్స్కి కెమెరామెన్ వికాస్. ఇలా వాళ్ళు రీల్స్ చేస్తూ జనాల్లో పాపులర్ అవుతున్న టైంలో తల్లిదండ్రులు పెద్ద అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. అంతే, వాళ్ళ గుండెల్లో రాయి పడింది. మేము విడిపోతే మా పరిస్థితి ఏంటి అంటూ ముగ్గురు అక్కా చెల్లెలు మదనపడ్డారు. అందుకే వికాస్ను ఒప్పించారు, తల్లిదండ్రులను ఒప్పించారు. తల్లిదండ్రులు కాదంటే నానా యాగి చేసి మరీ ఒప్పించారు. వికాస్ను ఒకే వేదికపై ఆ ముగ్గురు పెళ్లి చేసుకున్నారు. సనాతనవాదులు దీన్ని వ్యతిరేకించారు, నానా హంగామా చేశారు. సనాతన ధర్మానికి ఇది పూర్తి విరుద్ధం, ఇలా ముగ్గురిని ఒకే యువకుడు పెళ్లి చేసుకోవడం నేరం అంటూ హంగామా చేశారు. కానీ ఆ అమ్మాయిలు చాలా పట్టుదలతో ఉన్నారు. సనాతన ధర్మానికి కూడా వాళ్ళు సవాల్ విసిరేశారు. ఎస్, సనాతనంలో అప్పటి రాజుల కాలంలో ముగ్గురు కాదు, 4-5 భార్యలు రాజులకు లేరా? దేవుళ్ళు అనేక మందిని పెళ్ళాడిన సందర్భాలు లేవా అంటూ నిలదీశారు. ఎస్, ఆ ముగ్గురు పట్టు వదలకుండా ఒకే వ్యక్తిని పెళ్ళాడి సమాజంపై తిరుగుబాటు చేశారు. मतलब कि तुम कहीं ऐसा कर देखो जहाँ कम तीनों की शादी हो। तुम सब भी बोल रहे हो कि क्या तुम एक घर में 3 भाइयों से नहीं कर सकते थे? भाई तुम बताओ, इतना कोशिश नहीं करी होगी ऐसा करने की? इतना बड़ा कदम उठाने से पहले हमने किसी भी कोशिश ना करी होगी ये सब करने की? भाई ऐसा घर कहीं मिला ही ना। देखो किसी घर में ఇప్పుడు ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియా వీరి పట్ల 2 వర్గాలుగా చీలిపోయింది. సనాతనవాదులు ఈ పెళ్లిని వ్యతిరేకిస్తుంటే తప్పేముంది, వాళ్ళు ఇష్టపడ్డారు, అతన్ని చేసుకున్నారని వాళ్లను సమర్థించే వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై ఇప్పుడు తెగ కామెంట్లు వస్తున్నాయి.